నోరు విప్పాలి, జనసేన కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. రెండోది సోము వీర్రాజు, భారతీయ జనతా పార్టీ. 1999 ఎన్నికలు మేము భారతీయ జనతా పార్టీలో చేరమన్నాం, మా నుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నామని. 1999లో ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీగా విజయం సాధించారు. అయిపోయింది. ముఖ్యమంత్రి అంటే మనిషి చనిపోయిన తర్వాత మాత్రం ఇంకా కాపులు ప్రస్తావన, కాపులకు అది చేద్దాం అనుకున్నాం, ఇది చేద్దాం అనుకున్నాం అంటారు. ఏం బతుకున్నప్పుడు ఎవరేం చేశారు? నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన చేశారు మొన్న కైకులూరులో చనిపోయిన తర్వాత. 2024 ముందు ముద్రగడ రావాలని కోరుకున్నాము, ఆయన రాలేదు, ఆయన వస్తే బలీయమైన శక్తిగా ఉండేది, ఆయన గవర్నర్ చేద్దాం అనుకున్నాం, ఆయన గౌరవం ఇద్దాం అనుకుని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు అని అన్నారు. కానీ 2024 ముందు అసలు ఏం ఎపిసోడ్ జరిగింది? మీ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన అటు ముద్రగడ పద్మనాభంతో ఒక డైలాగ్ నడిపిన తర్వాత పవన్ కళ్యాణ్ వస్తారని ఎదురు చూస్తే పవన్ కళ్యాణ్ రాలేదు. దానికి బహిరంగంగానే ముద్రగడ లేఖ కూడా రాశారు. అంటే మీరు ఎందుకు అడ్రస్ చేయలేదు ఆ రోజు ముద్రగడని? ఎందుకు అవమానించారు? ఎందుకు అగౌరవపరిచారు? ఎవరు ముద్రగడని మీ పార్టీలో చేరుకోకుండా అడ్డుకట్టు వేసింది? ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందులో, వీళ్ళే చేసి మళ్ళీ ఇప్పుడేమో గవర్నర్ చేద్దాం అనుకున్నాము, ఇది అంటే ఎంతసేపు ఏంటంటే కాపులకి హామీలు ఇవ్వటము, కాపులకి అలా చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకోవటం, ఇలాగ ఈ మెహర్బానికి సంబంధించి అంటే అనకూడదు కానీ కాపుల కరివేపాకుల అన్నట్టుగా సిచ్యువేషన్ మారిపోయిందండి. అందుకు ఇప్పుడైనా మరి జనసేన ఈ విషయంలో అలర్ట్ అవుతుందా? అలర్ట్ కానప్పుడు పరిస్థితి ఏంటి? కాపులకి ఒక ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా గమ్యం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాపు ఓటుని కొంత గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ రాజకీయ ప్రయత్నం అది. ఆ మధ్యన కాపు సామాజిక వర్గ నేతలు మీటింగ్ అయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే మన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు అటెండ్ అవ్వటం ఇవన్నీ చూసాం. జనసేన చేస్తున్న తప్పిదాలు ఒకటి ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్కి తెలుసో లేదంటే జనసేన సోషల్ మీడియా విభాగం తెలుసో తెలియకో నాకు తెలియదు, కానీ ఎంత ఘోరంగా అంటే యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం ఆయన కొన్ని కోరుకున్నారు, తన కుమార్తె క్రాంతి రాకూడదని, తన ఇంటి ఆవరణలోనే తనను ఖననం చేయాలని, నన్ను మట్టిలో కలిసిపోవాలి, నన్ను దహనం చేయొద్దని ఆయన కోరుకున్నారు. ఆయన కోరికలు తగ్గట్టుగానే భార్య, కుమారులు, అనుచరులు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో ఎట్లా మార్చారు? ఖననం చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ మోడల్లోనే చివరికి ముద్రగడని ఖననం చేశారు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి దానిపైన జనసేన వివరణ ఇవ్వాలి కదా. ముద్రగడ మరణం తర్వాత జనసేనకు కొంత డిఫెన్స్ పాయింట్ అయితే ఉంది. మరి ఆ దాన్ని ఎట్లా బయటపడాలి, మరి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడరు అనేది మనం చూడాలి. ఏదేమైనా మీరు అన్నట్టుగా కాపులు ప్రధాన ఓటు బ్యాంకు, కాపులు డిసైడ్ అయిన నేపథ్యంలో గెలిచినవి ఉన్నాయి, ఓడినవి ఉన్నాయి. కానీ కాపులు కరివేపాకుల్లాగా తీసేయటము, అగ్రనేతలు ఎవరైనా మరణించిన తర్వాత మేము అలా చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకున్నాం. మరి కాపులు ఆలోచించాలి. ఇప్పటికైనా కాపులు ఆలోచించి వాళ్ళకి ఏది బెస్ట్ అనేది ముందుకు వెళ్ళాలి. లేటెస్ట్గా అంబటి రాంబాబు ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒక రకంగా తప్పిదం కనిపించలేదు. ఒక యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి, మీరు కాపులు వైసీపీ అండగా ఉంటుంది అంటున్నారు కదా, కాపులకు రాజ్యాధికారం కావాలి, మీరు ముఖ్యమంత్రిని చేస్తారంటే ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు అన్నారు. అంతే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటున్నప్పుడు కాపులు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? అయితే డిప్యూటీ సీఎం ఇస్తారు, గతంలో కూడా ఇచ్చారు కదా. అదే జరుగుతుంది. అందులో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అంటే ప్రతిసారి కూడా ఒక ఓటు బ్యాంకు, కాపులకు హామీలు ఇవ్వాలి, బీసీలో చేరుస్తాము, అది అవ్వదు. తర్వాత అది అవ్వదు కాబట్టి ఏదో ఒక సవరణ తెచ్చి ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ అని ఆమోదం చేర్చారు. అది సరిగ్గా పెట్టాను కాలేదు. ఇప్పుడు ఏంటంటే కాపు కార్పొరేషన్ ఎక్కువ నిధులు ఇస్తాము, ఎక్కువ మంత్రి పదవులు ఇస్తాము. ఇదంతా ఏంటంటే అంతే 20% పైగా ఓటు బ్యాంకు పాపులేషన్ ఉన్న కాపులకి ఈ పరిస్థితి లేకపోవటం అనేది ఒక గందరగోళ పరిస్థితి. మరి భవిష్యత్తులో రాజ్యాధికారం వస్తుందా రాదు అనేది నాకైతే అంచనా లేదు. ముద్రగడ మరణం తర్వాత వచ్చిన సానుభూతి వెల్లువలో జనసేన పార్టీ కాస్త డిఫెన్స్ లో పడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇవాళ జరిగే ముఖ్య నేతల భేటీలో ముద్రగడ అంశం ఒకటి ప్రస్తావిస్తారేమో చూడాలి. దాంతో పాటు ఒక మరో విషయం, ఇప్పుడు కాపులు లేకపోతే జనసేన లేదు, మీరు ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ ముసుగులో, జనసేన ముసుగులో, కాపుల ముసుగులో ముద్రగడ పద్మనాభం మీద, చనిపోయిన ముద్రగడ పద్మనాభం గారి మీద ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతోంది. అది దాన్ని కూడా ఖండిస్తే బాగుంటుందేమో. అది నేను అదే ప్రస్తావించాను ఇందాక. ఇప్పుడు ఆయన కోరుకున్న కోరిక అది, మట్టిలో కలిసిపోతాను, నన్ను పూర్తి చేయండి, నన్ను ఖననం చేయండి అని. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టి చివరికి వాళ్ళ మత సాంప్రదాయంలో చేశారు.
అని దానికి లింక్ పెట్టి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే ఓపెన్ గా కాకపోయినా ముఖ్య నేతలతో కొంచెం చెప్పండి ఇలా చేయొద్దు అని చెప్పేసి. అవునవును అనాలి కదండి, మినిమం కదా అది అనాలి కదా. తప్పే ఉంది దానిలో. అంటే అదే చెప్తున్నా కదా, నేను అనుకుంటున్నాను ఏంటంటే జనసేన నథింగ్ వర్రీ అన్నట్టుగా వ్యవహరిస్తుంది కొన్ని విషయాల్లో. ముద్రగడ ఎపిసోడ్ తర్వాత ఇప్పటికే కొంత వివాదాల్లో కొంచెం అటు ఇటుగా డిఫెన్స్ లో పడ్డారు వాళ్ళు, కానీ ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత జనసేన బాగా డిఫెన్స్ లో ఉంది. ఇప్పుడు ఇలాంటి పోస్టులు ఇలాంటి పెట్టి ఇంకా జన సైనికులు ఇష్యూని పెద్ద చేస్తున్నారు. ఇప్పటికైనా మరి ఈ రోజు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారు లేదో చూడాలి. ఇది ఇలాంటివి చర్చించకపోతే మాత్రం లార్జర్ సెన్స్ లో దీనివల్ల జరిగే నష్టం భారీగా చవి